మనం బాగా అలసిపోయినప్పుడు స్నానం చేస్తే బాడీ రిలాక్స్ అవుతుంది. అప్పటి వరకు ఉన్న అలసట అంతా దూరమైన ఫీలింగ్ వస్తుంది. మంచి సోప్తో స్నానం చేస్తే ఒంటిపై మురికంతా దూరమై ప్రశాంతంగా ఉంటారు. అయితే స్నానానికి వాడే సబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సబ్బు క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. వీటిని జంతువుల, కూరగాయల కొవ్వుతో తయారు చేస్తారు. సబ్బుకు చర్మం pH స్థాయిలను ప్రభావితం చేసే గుణం ఉంటుంది. చర్మ pH స్థాయిలో మార్పులు వస్తే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మన మార్కెట్లో దొరికే సబ్బుల్లో 9 నుంచి 11 మధ్య pH లెవెల్ ఉంటుంది. ఈ pH స్థాయి వల్ల చర్మ సమస్యలు వస్తాయి. సబ్బును నేరుగా చర్మానికి అప్లై చేయకూడదు. అది నీటిలో కలిపి ఆ నురగతో చర్మం శుభ్రం చేసుకోవాలి. చెమట, దురద ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. సబ్బును నేరుగా ముఖానికి రాయకూడదు. అలా చేస్తే చర్మం పొడిబారుతుంది. కొన్ని సందర్భాల్లో అలర్జీలు కూడా రావచ్చు. మనకు మార్కెట్లో బార్ సోప్స్, పవర్ జెల్ సోప్స్, హెర్బల్ సోప్స్, యాంటీ బ్యాక్టీరియల్ సోప్స్, అరోమా థెరపీ సోప్స్ వంటివి అందుబాటులో ఉన్నాయి. పొడి చర్మం. మీ చర్మం పొడిగా ఉంటే కోకో బటర్, కలబంద, అవకాడో కూరగాయల నూనెలతో తయారు చేసిన సబ్బులు వాడండి. మీ చర్మం జిడ్డుగా ఉంటే క్లెన్జర్ సోప్, యాంటీ బ్యాక్టీరియల్, లావెండర్, థైమా సోప్స్, చామెమిల్ సోప్ వాడితే మంచిది. మీ చర్మం సెన్సిటివ్గా ఉంటే విటమిన్ E, జోజోవా ఆయిల్, ఎంగ్జామియా, హెర్బల్ సోప్స్ వాడాలి. అరోమా థెరపీ సబ్బులు అంటే ఈ సబ్బు తయారీలో ఎసెన్షియల్ ఆయిల్ వాడతారు. చామెమిల్, జాస్మిన్, యాంగ్లా వంటి నూనెలు కలిపి వీటిని తయారు చేస్తారు. హెర్బల్ సబ్బులు. ఈ సబ్బులను సహజ సిద్ధంగా దొరికే పదార్థాలతో తయారు చేస్తారు. ఆలివ్ ఆయిల్, షియా బటర్, అవకాడో, పుదీనా, ఓట్ మిల్, చామెమిల్, లావెండర్ వంటిని ఉపయోగించి తయారు చేస్తారు. ఆలివ్ ఆయిల్ చర్మాన్ని రిపేర్ చేసి ముఖాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్ సబ్బులను ట్రైక్లోకార్బన్, ట్రైక్లోసన్ వంటి యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్లను కలుపుతారు. ఈ సోప్స్ లో pH 9 నుంచి 10 వరకు ఉంటుంది. ఇవి చర్మంపై ఉండే సూక్ష్మజీవులు, హానికరమైన క్రిములతో పోరాడతాయి. చాలా మంది యాంటీ బ్యాక్టీరియల్ సోప్స్ వాడితే మంచిదని అనుకుంటారు. ఈ సబ్బులు ఎక్కువ వాడితే చర్మం పొడిబారుతుంది. ఇవి చర్మానికి మంచి చేసే బ్యాక్టీరియాను చంపేస్తాయి. యాంటీ యాక్నే సబ్బులు. వీటిని ముఖం, ఛాతీ, వీపుపై మొటిమలు ఎక్కువగా ఉంటే ఈ సబ్బులను వాడతారు. యాంటీ బ్యాక్టీరియల్, ఎక్స్ఫోలియంట్, క్యామెడెలికేట్ లక్షణాలు ఉన్న సబ్బులు మార్కెట్లో చాలా దొరుకుతాయి. వీటిని రోజుకు 2 సార్లు మాత్రమే ఉపయోగించాలి.